నమస్కారం, సుఖీబావుకు స్వాగతం. ఆధునిక జీవనశైలి మనకు సౌకర్యాలనే కాదు, సమస్యల తాకిడిని పెంచుతోంది. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియని మన తిండి తీరు మన ఒంట్లో కొవ్వు నిల్వలను, కొలెస్ట్రాల్ శాతాలను పెంచుతోంది. శారీరక శ్రమ లేని బద్ధకపు జీవనం మన శరీర బరువును క్రమంగా పెంచుతూ చివరికి ఊబకాయాన్ని శాపంగా అంటగడుతోంది. ఇక నిత్య జీవితంలో తప్పని కల్తీలు, కాలుష్యాలు, శృతిమించిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మన ఒంటిని వ్యాధుల కుంపట్లా మార్చేస్తున్నాయి. అధిక బరువు, స్థూలకాయం, హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం ఈ జీవనశైలి జబ్బుల తాకిడి వెనుక ఇన్సులిన్ నిరోధకతే ప్రధాన కారణంగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ప్రమాదకరమైన జీవనశైలి జబ్బుల్ని తెచ్చిపెడుతున్న ఇన్సులిన్ నిరోధకత గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి, ఎండాకాలం వానాకాలం, వసంతం గ్రీష్మం, శిశిరం హేమంతం, వర్ష ఋతువులు, ఇలా మన ప్రకృతికి ఒక చక్కటి జీవనశైలి ఉంది. ఈ జీవనశైలిలో సమతుల్యత ఉన్నంతకాలం అంతా భేషుగ్గా ఉంటుంది. అది గతి తప్పితే ఉపద్రవాలు సంభవిస్తాయి. మన జీవన సరళి కూడా అంతే. అది గాడి తప్పనంత వరకే మన ఆరోగ్యం. ఎప్పుడైతే మన జీవనశైలి అంతా గజిబిజిగా మారుతుందో అప్పటి నుంచి అనారోగ్యం మన దరి చేరుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో తినే తిండి, నిద్ర, వ్యాయామం, అలవాట్లు ఇవన్నీ గాడి తప్పడంతో మన దేహం వ్యాధుల కుంపటిలా మారుతుంది. మరీ ముఖ్యంగా ఇవాళ మనకు జీవనశైలి తాలూకు జబ్బుల ముట్టడి పెరుగుతోంది. అధిక బరువు, స్థూలకాయంతో పాటు నడుము చుట్టూ కొలత పెరగడం, ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇలా ప్రమాదకరమైన సమస్యలన్నింటి వెనుక ఇన్సులిన్ నిరోధకత అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచ జనాభాలో 80% మంది పైగా ఏదో ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవటం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటికీ రీజన్ 40 నుంచి 50 ఏళ్లకు ముందు అధికంగా ఆయిల్ తీసుకోవటం వల్ల లేదా సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి అన్న దాంతో మనము లో ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ డైట్కి అలవాటు పట్టడం అన్నది జరిగింది. అయితే ఈ లో ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ డైట్ వల్ల మన గుండె జబ్బులు కానీ, క్యాన్సర్లు కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ తగ్గాయా అంటే అలా కాకోకుండా 10 to 12 టైమ్స్ అత్యధికంగా పెరిగిపోవటం అన్నది జరుగుతుంది. ఈరోజు ఇండియాలో చూస్తే 12% ఆఫ్ ది పీపుల్ డయాబెటిక్స్ అయి ఉన్నారు. ఈరోజు యంగర్ జనరేషన్స్లో మనం ఎన్నో గుండెపోటు వ్యాధులు, సడన్ డెత్లు, యంగర్ జనరేషన్లో లంగ్ క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్స్ మనం ఎన్నో చూస్తున్నాం. ఈరోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అత్యధికంగా తయారైంది. మేల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఫిమేల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అన్నది అత్యధికంగా ఉంటున్నాయి. కొలెస్ట్రాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. యుక్త వయసులో డయాబెటిక్స్తో బాధపడుతున్నారు, అలాగే బీపీతో బాధపడుతున్నారు. 30 ఏళ్లకే ఈరోజు హార్ట్ అటాకులు చూడటం అన్నది జరుగుతుంది. మన పూర్వీకులు సఫర్ కానంతగా మనం ఎందుకు సఫర్ అవుతున్నాం? ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతున్న జబ్బులతో, మందులతో మనం బతుకుతున్నామే తప్ప ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారని చూసుకోవడం చాలా అవసరంగా ఉంది. అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇన్ని రకాల వ్యాధులు మనము గురి కావాల్సి వస్తుంది అని చూడాలి. ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ మూలంగా వేల మంది చనిపోయేవాళ్ళు. ఈరోజు ఇన్ఫెక్షన్స్ కాకోకుండా వీటిని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. ఈ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, గుండెపోటు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, మిగతా ఎటువంటి వ్యాధులైనా కూడా ఈరోజు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అత్యధిక శాతంగా ఈ ప్రపంచ జనాభాలో ఉంటున్నాయి. ఇది రియల్ పాండమిక్ కింద మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ఎ రియల్ పాండమిక్. ఈ రియల్ పాండమిక్లో కారణం ఎక్కడి నుంచి ఉంది, అందరిలోనూ ఏం జరుగుతుంది అని మనం గమనిస్తే అందరిలో ముఖ్యంగా వీటన్నిటికీ మూలం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చాలా అత్యధికంగా చూస్తున్నాం. ఇన్సులిన్ అనేది మన ఒంట్లో చాలా కీలకమైన హార్మోన్.
క్లోమగ్రంథి నుంచి స్రవించే ఈ హార్మోను మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి మన దేహంలోని కణజాలానికి అందేలా చేస్తుంది. అయితే ఒక్కోసారి క్లోమగ్రంథి నుంచి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమో లేదా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ గ్లూకోజ్ నియంత్రణకి ఉపయోగపడకపోవడమో జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే ఇన్సులిన్ నిరోధకత అని పిలుస్తారు. ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు ఒంట్లోని కణాలు గ్లూకోజ్ని సమర్థంగా వినియోగించుకోలేవు. దీంతో రక్తంలో గ్లూకోజ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చి చివరికి మధుమేహం బారిన పడుతుంటాం. ఇన్సులిన్ అనేది శక్తిని దాచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మనం ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు అధిక మొత్తంలో లభిస్తున్న శక్తిని కొవ్వు రూపంలో ఇన్సులిన్ అనేది కాలేయంలో దాచిపెడుతూ వస్తుంది. ఇదే మనకు సమస్యగా మారుతుంది. కాలేయంలో కొవ్వు పోగుపడుతున్న కొద్దీ ఫ్యాటీ లివర్ మొదలవుతుంది. అలాగే పొట్ట దగ్గర, చర్మం కింద, పిరుదుల వద్ద కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంటుంది. అసలు ఈ ఇన్సులిన్ ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఇన్సులిన్ హార్మోన్ గురించి అందరూ మనం తెలిసిందే. ఇన్సులిన్ హార్మోన్ మనం ఏమనుకుంటాం, ఇది ఒక డయాబెటిక్ హార్మోను, షుగర్ని కంట్రోల్ చేసే హార్మోన్ అని అనుకుంటాం. అయితే ఇది కేవలం షుగర్స్ని కంట్రోల్ చేసే హార్మోనే కాకుండా ఇది ఎనర్జీ స్టోరింగ్ హార్మోన్. మన బాడీలో ఇది ఎలా పనిచేస్తుందంటే ఎనర్జీ స్టోరింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఆహారాన్ని తగు మోతాదులో తీసుకున్నప్పుడు అందులో నుంచి వచ్చే షుగర్ని ఇది కణాల్లోకి పంపించి శక్తిగా మార్చడానికి ఉపయోగపడే హార్మోన్ ఇన్సులిన్. ఎప్పుడైతే మోతాదుకు మించి మనం ఆహారాన్ని తీసుకున్నామో ఆ ఆహారాన్ని అది ఏం చేయాలి, ఎక్కడో ఒక చోట దాచిపెట్టాలి, ఏదో ఒక రూపంలో దాచిపెట్టాలి. ఆ దాచిపెట్టే రూపమే ఫస్ట్ గ్లైకోజన్ అంటాం. లివర్లో ఒక గ్లైకోజన్ అనే ఆహార పదార్థంలాగా, శక్తి పదార్థంలాగా దాచిపెడుతుంది. దాని పరిమితి మించిన తర్వాత దాన్ని కొవ్వు కణాల రూపంలో దాచిపెడుతుంది. ఈ కొవ్వు కణాల రూపంలో దాచిపెట్టడమే మనకు జరుగుతున్న అత్యంత ప్రమాదకరమైన విపత్తు. ఈరోజు లివర్లో కొంత ఫ్యాట్ అన్నది చేరటం అన్నది జరుగుతుంది. ఫ్యాటీ లివర్ అత్యధికంగా మనం చూస్తున్నాం. అలాగే మన చర్మం కింద కొవ్వు రూపంలో చేరుస్తుంది, పొట్ట చుట్టూ కొవ్వు రూపంలో చేరుస్తుంది. ఒబేసిటీ కూడా అందుకే అత్యధికంగా తయారవుతుంది. ఈరోజు మన ఇండియన్ పాపులేషన్లో చూసుకుంటే మన యొక్క డయాబెటీస్ ఇన్సిడెన్స్ కావచ్చు, మన యొక్క హైపర్ టెన్షన్ ఇన్సిడెన్స్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, గుండెపోట్లు కావచ్చు, విపరీతంగా పెరిగిపోవటం అన్నది జరిగింది. అన్నిటికీ సగభాగం కారణం ఏంటంటే ఈ ఇన్సులిన్ యొక్క విపరీతమైన చర్య. మరి ఇన్సులిన్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఏంటి అని అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే కణాలు పరిమితి మించి గ్లూకోజ్ తీసుకోలేక దాన్ని బయటికి తోసేయడానికి ప్రయత్నిస్తుందో దాని లోపలికి కణం లోపలికి చొప్పించడానికి ఇన్సులిన్ అన్నది అత్యధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ అత్యధికంగా అయిన తర్వాత ఇది ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ తెస్తుంది అని అంటే ఎప్పుడైతే అత్యధికంగా ఉన్న ఈ షుగర్ని ఫ్యాట్ రూపంలో స్టోర్ చేయటం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా లివర్లో ఫ్యాట్ రాగానే లివర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే లివర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుందో అక్కడ మనకు డయాబెటీస్ అన్నది స్టార్ట్ అవుతుంది. రెండోది అండాశయం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా డెవలప్ అయితే మనకు పాలిసిస్టిక్ ఓవరీస్ తయారవుతున్నాయి. అలాగే ఎప్పుడైతే టెస్టికల్స్ మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్గా తయారవుతున్నాయో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఈరోజు మగపిల్లల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువగా, ఆడపిల్లల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అధికంగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్. మన జనాభాలో 85% మంది ఏదో ఒక జీవనశైలి జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. వారిలో మధుమేహలదే అగ్రస్థానం. యువతరంలోనూ ఇవాళ హై బీపీ, షుగర్ వంటి ఏదో ఒక మెటబాలిక్ సిండ్రోమ్ తాలూకు సమస్య కనిపిస్తోంది. ఈ రకమైన జబ్బుల తాకిడికి ఇన్సులిన్ రెసిస్టెన్సే ప్రధాన కారణమని చెబుతారు నిపుణులు. మెటబాలిక్ సిండ్రోమ్కు దారితీస్తున్న ఇన్సులిన్ నిరోధకత గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రకృతికి దగ్గరగా ఉంటూ జీవితాన్ని గడిపినంతకాలం ఏ జబ్బు దరిచేరదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా పండే ఆహారాన్ని తింటూ, పెందలాడే నిద్రపోతూ, ఉదయం చక్కగా పనులు చేసుకుని ఆరుబయట గాలిని పీలుస్తూ, స్వచ్ఛమైన నీటిని తాగుతున్నంతకాలం మనల్ని ఏ అనారోగ్యము పీడించదు. అయితే ఒకప్పటి ఈ జీవన శైలి ఇవాళ పూర్తిగా మారిపోయింది. సహజ సిద్ధమైన ఆహారాలు, సంప్రదాయ వంటలు కనుమరుగైపోయి ఫాస్ట్ ఫుడ్స్,
జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడిపోతున్నాం. వేళ్లకు తినడం మరిచిపోయాం. పొద్దుపోయి తింటున్నాం. ఏది పడితే అది తినేస్తూ పొట్టనంతా ఒక చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. గాడి తప్పిన ఈ తిండి తీరు మూలంగా బరువు అదుపు తప్పడంతో పాటు హై బీపీ, షుగర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ చివరికి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తున్నాయి. మన శరీరంలో ఏ భాగంలో అయితే ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉంటుందో ఆ భాగాల్లో సమస్య తాకిడి పెరుగుతోంది. షుగర్, ఫ్యాటీ లివర్, పీసీఓడి, టెస్టోస్టిరాన్ తగ్గడం, సంతానలేమి, స్తంభన లోపం, కీళ్ల నొప్పులు, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం, ఆందోళన, డిప్రెషన్ మొదలైనవన్నీ ఇన్సులిన్ నిరోధకత తాలూకు దుష్ప్రభావాలేనంటారు నిపుణులు. లివర్లో ఫ్యాట్ అన్నది 0.3 పౌండ్స్ దాటి లివర్లో ఫ్యాట్ అన్నది చేరిందో మన బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యి వాళ్ళు డయాబెటిక్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే జస్ట్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ప్యాంక్రియాటిక్ కణాల్లో చేరితే ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్గా తయారయ్యి బీటా సెల్స్ డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంది. సో ఈ పరిణామాలన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే విజరల్ ఫ్యాట్ అన్నది అత్యధికంగా ఉండటం వల్ల జరుగుతుంది. మరి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మనకే ఎందుకు వస్తుంది, మన ఇండియన్ పాపులేషన్లో ఎందుకు ఎంత ఉంది అని అంటే మళ్ళీ ఆహారం దగ్గరికే వస్తుంది. మన ఆహారము, లైఫ్ స్టైల్ అన్నది ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్ అవుతుందో చైల్డ్హుడ్ నుంచి అడల్ట్ వరకు మనం ఈరోజు ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ ప్యాటర్న్ చాలా మారిపోవటం వల్ల, అత్యధికమైన ఒత్తిడికి గురి అవటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అధికంగా అయ్యి ఇన్సులిన్ కూడా అత్యధికంగా తయారయ్యి ఈరోజు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. సెకండ్, మనం తీసుకునే ఆహారం, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం ఏంటంటే ఇంతకుముందు పరిమితిలో తీసుకుంటుంటే ఇప్పుడు పరిమితిని మించి తీసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ అని, మిడ్ మీల్ స్నాక్స్ అని, మళ్ళీ లంచ్ అని, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అని, తర్వాత డిన్నర్ అని, పడుకునే ముందు కూడా ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకొని తిని పడుకోవటం వల్ల ఈ ఫుడ్ అన్నది ఓవర్లోడ్ అయిపోయి ఈరోజు మనకి ఇంటర్నల్గా విజరల్ ఫ్యాట్ అన్నది అత్యధికంగా అక్యుములేట్ అవుతుంది. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే మనకు లోపల చేరుతుందో అది మనకు ప్రధానమైన శత్రువుగా తయారవుతుంది. ఈ విజరల్ ఫ్యాటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కు మూలమవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగానే మనకు డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడీమియా, హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో వీటిని తగ్గించుకోవాలంటే మన ఇన్సులిన్ లెవెల్స్ బాడీలో తగ్గించుకోవటం అన్నది చాలా అవసరం. ఇదే ఇన్సులిన్, హైపర్ ఇన్సులిన్ మన యొక్క కణాలు ప్రొలిఫరేట్ అయిపోవటానికి కూడా దారితీస్తుంది. మనం బ్లడ్ వెజల్స్లో ఉన్న కణాలు అత్యధికం అయిపోవటం వల్ల రక్తనాళాలు మూసుకుపోతున్నాయి. ఈ హై ఇన్సులిన్ అన్నది రెసిస్టెన్స్ అనేది రావటం వల్ల లివర్లో ట్రైగ్లిజరైడ్స్ అన్నవి అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ మూలంగా మనకు ఆర్టీరియల్ ప్లేక్స్ తయారవుతున్నాయి. తద్వారా హార్ట్ అటాక్స్ అనేది రావటం అన్నది జరుగుతుంది. అధిక బరువు, స్థూలకాయం, నడుం చుట్టూ కొలత పెరగడం, ఒంట్లో కొవ్వు పెరిగిపోవడం, హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్లు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో ఉత్పాతం. మన ఆరోగ్యం పాలిట శరాఘాతాల్లా పరిణమించే ఈ జీవనశైలి జబ్బులన్నింటికీ ఇన్సులిన్ నిరోధకత అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది. అయితే మరి మనలో ఇన్సులిన్ నిరోధకత ఉన్నది లేనిది తెలుసుకోవడం ఎలా? ఇందుకు 12 గంటల ఉపవాసంతో ఫాస్టింగ్ ఇన్సులిన్ పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. మనలో చాలామంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తిన్న తర్వాత షుగర్ పరీక్షల్ని మాత్రమే చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోవడం వల్ల మన రక్తంలో ఇన్సులిన్ స్థాయి ఎంత ఉంది, ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండడం, ట్రైగ్లిజరైడ్స్కి హెచ్డిఎల్ కొవ్వుల మధ్య నిష్పత్తి ఎక్కువగా ఉండడం, సీరం యూరిక్ యాసిడ్, సిఆర్పి పరీక్ష విలువలు అధికంగా ఉండడం అనేవి ఇన్సులిన్ నిరోధకతను తెలియజేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అధికంగా ఉంది అని తెలుసుకోవటం ఎలాగా? ఒకటే, మనం ఎప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగరు అంటే తినకముందు బ్లడ్ షుగర్ని, తిన్న తర్వాత బ్లడ్ షుగర్ని మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు మన బాడీలో ఎంత ఇన్సులిన్ ఉంది లేదా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తెలియజేసే బ్లడ్ పరీక్షలు ఎప్పుడన్నా చేసుకుంటామంటే చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటాం. సో ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్ అన్నది చెక్ చేసుకోవడం చాలా అవసరం. కరెక్ట్గా 12 గంటల పాటు ఫాస్టింగ్ ఉండి
ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, దాంతోపాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ అన్నది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ అన్నది అత్యధికంగా ఉందో అది ఇండైరెక్ట్గా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నాం, ఇన్సులిన్ లెవెల్స్ అత్యధికంగా ఉన్నాయి అన్నది తెలియజేస్తుంది. రెండోది మనము రెగ్యులర్గా చేసుకునే లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ యొక్క ప్యానెల్. ఈ కొలెస్ట్రాల్ ప్యానెల్లో అందరూ మనం ఏం చూసుకుంటుంటాం, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉందా, గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది మనం చూసుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ మించింది ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అత్యధికంగా ఉన్నాయి అని అంటే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్తో బాధపడుతున్నామని అర్థం. ట్రైగ్లిజరైడ్స్ సాధారణంగా 150 వరకు ఉండాలి. ఎప్పుడైతే 150 దాటిందో ఖచ్చితంగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వైపు వెళ్తున్నాము అని అర్థం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ హెచ్డిఎల్ రేషియో అన్నది చాలా ఇంపార్టెంట్. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఈ ట్రైగ్లిజరైడ్స్ గుడ్ కొలెస్ట్రాల్ రేషియో 1.5 నుంచి 2.5 లోపల మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే 2.5 దాటిందో మనము గుండెపోటుకు దగ్గరలో ఉన్నామని అర్థం. అలాగే ఎల్డిఎల్ లెవెల్స్ పైన మనం అత్యధికంగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. యాక్చువల్గా అయితే ఫెమిలియల్ ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే మనం భయపడాలి. దానికి స్టాటిన్స్ అన్నది వాడుకోవటం వల్ల మనం కొంతమేర తగ్గించుకోవచ్చు. ఇంకా మూడోదో బ్లడ్ పరీక్ష వచ్చి సీరం యూరిక్ యాసిడ్. సీరం యూరిక్ యాసిడ్ మనం ఎప్పుడు మాంసం అధికంగా తినటం వల్ల పెరుగుతుంది, తద్వారా మనకు ఇవి వస్తున్నాయని అనుకుంటాం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగాయి, గౌట్ వస్తుంది అని. ఒక వ్యక్తి ఇన్సులిన్ రెసిస్టెంట్గా తయారవుతున్నాడంటే అతని యొక్క యూరిక్ యాసిడ్ 5.5 లోపలే ఉండాలి. 5.5 దాటిందంటే అతను ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతున్నాడు అని అర్థం. అలాగే సెకండ్ అవర్, థర్డ్ అవర్ పోస్ట్ పాండల్ ఇన్సులిన్ లెవెల్స్ తీసుకొని అవి 60 కన్నా ఎక్కువగా ఉంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అధికంగా ఉందని అర్థం. ఒంటిపై చర్మం కింద పిసరంత కొవ్వు లేకపోయినా, బరువు తక్కువగా బక్కపల్చగా ఉన్నా సరే చాలా మందికి జీవనశైలి తాలూకు జబ్బులు తాకిడి తప్పడం లేదు. ఇందుకు అవయవాల చుట్టూ పేరుకునే విజరల్ ఫ్యాట్ను ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అది అంతిమంగా మెటబాలిక్ సిండ్రోమ్కు దారితీస్తుందని చెప్తారు డాక్టర్లు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన రక్తంలో కొలెస్ట్రాల్ కంటే కూడా ట్రైగ్లిజరైడ్స్ పెరగడం అనేది ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. స్టాటిన్ తరహా మందుల్ని వాడుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అదే ట్రైగ్లిజరైడ్స్ విషయానికి వస్తే స్టాటిన్ మందులతో పెద్దగా ఫలితం ఉండదు. వీటిని తగ్గించుకోవడానికి ఆహార వ్యాయామాలే మేలైన పరిష్కారాలు. ఆహారంలో పిండి పదార్థాల శాతం తక్కువగా, ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పాలు, పాల ఉత్పత్తుల్ని, రిఫైన్డ్ నూనెల్ని కూడా బాగా తగ్గించాలి. అన్ని రకాల పోషక విలువలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. అలాగే నిత్యం కాసేపైన వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలి. వ్యాయామం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి తినే ఆహారం సరిగ్గా వంటబడుతుంది. ఈ పరిణామ క్రమంగా ఇన్సులిన్ నిరోధకతను తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకసారి వస్తే షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇన్ఫెర్టిలిటీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షను, ఒకటి కాదు ఈ లిస్టులో ఈవెన్ డిప్రెషను, యాంగ్జైటీ అన్నీ కూడా వీటితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ అన్నది జరగాలి. ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ అన్నది జరగాలి. ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ మనకు ఎంతో డ్యామేజ్ అన్నవి చేస్తున్నాయి. అలాగే ఈరోజు వీట్, ఎనీ ఫ్లవర్ అంటే గోధుమ పిండి, శనగపిండి, మైదా పిండి, ఇటువంటి పిండి పదార్థాలు డైరెక్ట్గా కార్బోహైడ్రేట్ను సింపుల్ షుగర్స్ రూపంలో మన బాడీకి అందచేయటం వల్ల బాడీలో అత్యధికంగా ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవటం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని రియల్ ఫుడ్గా తీసుకోవాలి, హోల్ ఫుడ్గా తీసుకోవాలి. ఆ రియల్ ఫుడ్, హోల్ ఫుడ్గా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఫైబర్ అన్నది అత్యధికంగా ఉంటుందో మనకు బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి రాకోకుండా చాలా క్రమబద్ధీకరణలో ఇన్సులిన్ అన్నది ఉత్పత్తి అవటం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈ మిడ్ స్నాక్స్ మానేయటం, ఈ అనిమల్ ప్రోడక్ట్స్లో కొన్ని ముఖ్యంగా మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయటం, ఈ వీట్ని అవాయిడ్ చేయటం,
రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయటం చాలా ముఖ్యమైనవని ఇందులో చెప్పొచ్చు మనం. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ని హోల్ ఫుడ్గా, ఆర్గానిక్ ఫుడ్గా మనం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో వచ్చే విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ట్రేస్ ఎలిమెంట్స్ కావచ్చు, మన ఇంటర్నల్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా గ్రోత్కు ఉపయోగపడే ఫైబర్ కావచ్చు, ఇవన్నీ మన దేహాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కాపాడటమే కాకుండా తద్వారా వచ్చే జబ్బుల నుంచి మనము బయటపడగలుగుతాం. జీవనశైలి జబ్బుల్ని తెచ్చిపెట్టే ఇన్సులిన్ నిరోధకతను నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇందుకు ఆహార, వ్యాయామాలు, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లను తరచుగా తీసుకోవాలి. జంక్ ఫుడ్కి, ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇక బరువును చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా నడుము దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇందుకు వ్యాయామం చక్కగా తోడ్పడుతుంది. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం సహాయంతో నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు తరచు ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు అన్నీ కూడా ఇన్సులిన్ నిరోధకత రాకుండా చూడడంతో పాటు జీవనశైలి జబ్బుల ముప్పును తప్పిస్తాయి. జీవనశైలి జబ్బుల్ని తెచ్చిపెట్టే ఇన్సులిన్ నిరోధకతను అడ్డుకట్ట వేసేందుకు ఆహార వ్యాయామాలే మేలైన పరిష్కారాలు. సమతుల ఆహారం తీసుకుంటూ, నిత్యం చాలినంత వ్యాయామం చేస్తూ, తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు ఇన్సులిన్ నిరోధకత రాకుండా చూసుకోవచ్చు.